ఆశీనుడై ఉన్నటువంటి మా ప్రియాతి ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. కరుణా సంపన్నుడా, కృపా సాగరుడా, కృప కలిగిన మా యేసు నాథ, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. మా సిలువదారి నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. ఇంత సమయము నీ సన్నిధిలో గడిపి ఉన్నామయ్యా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మా స్థితిగతులన్నిటికీ చాలిన దేవుడవు, మా పరిస్థితులన్నిటికీ సరిపోయినవాడా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల ఆరాధనలో సజీవుడై ఉన్న దేవునిగా ఉండి నడిపించినందుకై నీకు స్తోత్రములు నాయనా. సాయంకాల ఆరాధనలో గొప్ప దేవుడిగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయన. స్తుతి ఆరాధనలో ఆత్మదేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రములు. వాక్య ధ్యాన పరిచర్యలో ఉపదేశకుడై మా మధ్యకు తీసుకొని వచ్చి ఉన్న రేమాను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. నీ మాట జీవము కలిగినది నాయన, మృతులను సహితము జీవింప చేయగలిగిన మహోన్నతమైన శక్తి కలిగినది తండ్రి. నీకే వందనాలు. నిన్ను వెంబడించువారు నీకు పాత్రులు అని సెలవిస్తున్న దేవుడవయ్యా. తండ్రి, ఇహలోకములో జీవిస్తూ ఉండగా శక్తితో కూడిన భక్తి కలిగి జీవించే వారిగా, పరలోకము నుండి దిగి వచ్చే దైవికమైన జ్ఞానముతో నింపబడిన వారిగా నీ ఎదుట నాయన నిలవబడగలిగే పాత్రులుగా మమ్మలను ప్రతిష్ఠించుకొనమని వేడుకుంటున్నామయ్యా. ఏ రీతిగా దేవా నీ గద్దింపునకు లోబడాలో, నీ మాటని ఆలకించాలో, నీ ఆత్మని పొందుకోవాలో, నీ ఉపదేశమును అంగీకరించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, మెలకువ కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయనా. జ్ఞానము కలిగి ప్రవర్తించడం మాకు నేర్పించండి నాయనా. సుబుద్ధి కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయనా. సత్ప్రవర్తన కలిగి బ్రతుకుడ నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. వేషధారణతో కూడిన జీవితాలను మా నుండి తొలగించండి. స్థిరమైన భక్తి సాధన చేయగలిగే ఉన్నతమైన కృపతో మమ్మలను నింపి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఎందరైతే నీ యొక్క వాక్యాన్ని స్వీకరించి ఉన్నారో వారందరి జీవితాలలో బ్రతుకు దినమంతయు కూడా, బ్రతుకు దినములన్నీ కూడా నీకు పాత్రులుగా ఎంచబడినట్లు నీ కృపను వారిపై కృపరిస్తున్నందుకై నిన్ను వెంబడించే వారిగా, నీ కొరకై జీవించే వారిగా, నీలోనే స్థిరులుగా ఆనందించే వారిగా ఉండునట్లు నీ సహాయమును దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. బిడ్డలు వారి యొక్క కష్టార్జితముల నుండి చాపబడిన ప్రతి హస్తములో కూడా చూచుచున్న దేవా నీకే స్తోత్రములు. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. దేవా, ఏ హస్తము కురచగా ఉండి ఉన్నదో యేసు నామములో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. మరెన్నడూ కూడా ఎరుగని గొప్ప ఉన్నతమైన స్థితిలో ప్రతి బిడ్డను నింపొచ్చున్నందుకై నీకు స్తోత్రములు నాయనా. ఏ స్థితిలో ఉండి నీ గుడారములు అడుగు పెట్టి ఉన్నారయ్యా, వారందరిపై మీకు దృష్టి నిలిపిన దేవుడు కదా. వారి కష్టాలలో, వారి నష్టాలలో, వారి ఆనందములో మీరే తోడైండి నడిపించండి. ఏ కోణములో కూడా కొదువ లేకుండానట్లు నీ యొక్క కృపను కృమ్మరిస్తున్నందుకై మీకు స్తోత్రములు నాయనా. నీ యొక్క సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి పాదము కూడా యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయనా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా, నీవు నిలవబెట్టుకున్న నిదాసుని బట్టి నీకు వందనాలు, నిదాసురాలని బట్టి నీకు స్తోత్రములు. ఇరువురిపై నీ యొక్క బలమైన హస్తమును దిగి రానివ్వు అని వేడుకుంటున్నాము తండ్రి. బలమైన సాహస కార్యములు చేయగలిగే రీతిలో ఉన్నతమైన మహిమతో నింపుచున్నందుకు నీకు స్తోత్రములు. ఈ పరిచర్యను ముందుకు నడిపించుటకై కావలసినటువంటి జ్ఞానముతో, శక్తితో, బలముతో నింపుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కొరకు నాయన బహుబలమైన వాడి కలిగిన సాధనములుగా వారిని చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. బహుతరములకు శోభాతిశయముగా నీ నామ మహిమ ఘనత కొరకు వారిని వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు. వారిరువురిని కూడా నీ కొరకై బహుబలమైన ఆయుధాలుగా చేసుకుంటున్నందుకే నీకు స్తోత్రములు.
వారిరువురిని కూడా యేసు క్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు నాయన, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. పెద్దలు తల్లి గారిని బట్టి మీకు వందనాలు. వృద్ధాప్యములో ఉండి ఉండగా సజీవమైన మీ శక్తితో, ఉన్నతమైన మీ కృపతో, మహిమ కలిగిన నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రభు నిరాకడ కొరకు బిడ్డని సిద్ధపరచుకోనమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు నాయన. ఈ సేవలో, ఈ పరిచర్యలో ప్రత్యక్షముగా పరోక్షముగా వాడబడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. వారందరి జీవితాలలో ఏ స్థితిలో గురువుగా ఉండి ఉన్నారు, ఆ స్థితిలో యేసు నామములో సమృద్ధిని దయచేస్తున్నందుకు మీకు వందనాలు. వారెన్నడూ చూడని ఉన్నతమైన ఆశీర్వాదాలను వారిపై యేసు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ మాసములోనైనా ఆఖరి దినాల్లోనికి మమ్మల్ని నడిపించారు. మరి యొక్క నూతన మాసములు మేము అడుగు పెట్టనయుతూ ఉండగా నూతనమైన కృపను మాకు తోడుగా ఉంచి ఉన్నతమైన ఆశీర్వాదము ఒడిలో మా యొక్క జీవితాలను స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు. ఇంతకాలం మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రములు. ఇక ముందు మీరే మాకు తోడై ఉండమని, యెహోవా ఈరేవరో మమ్మలను చూచుకొనమని, యెహోవా షమ్మావరో మమ్మను ఆదుకొనమని, యెహోవా షాలోంవరో మాకు సమాధానమును దయచేయమని, మా ముందు నాయన దేవ గొప్ప దేవునిగా, మా వెనక పరాక్రమశాలివరో, మా మీద ప్రభు మేఘవాహనుడై ఉండి నడిపించమని, మీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి.